హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ మిర్యాలగూడ గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి జరుగుతుందండి. ఇది 10 దాటిద్ది, 11 ఆ టైం నుంచి సాయంత్రం 6, 7 దాకా కూడా ఉంటుందంట మార్కెట్ వచ్చేసి. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఈ వీడియోలో పొట్టేళ్ళ రేట్లు చూద్దామండి. పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి, ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి. బాగా వచ్చాయి పొట్టేళ్ళు రావడం కూడా. ఈ పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. ఎన్ని ఉన్నాయి ఇవి? ఎవరివి? 30. ఎంత చెప్పారు జత? 26,000. 30 పొట్టేళ్ళు ఉన్నాయంటండి. జత 26,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. మొత్తం కూడా ఆ సైజులు అనమాట. 2 అంగుళాల పైన కొమ్ము, 3 అంగుళాలు ఉంటది కొమ్ము. 3 అంగుళాల కొమ్ము ఉంటది వాడికి. ఇక్కడ వచ్చేసి 17. ఎంత చెప్పారు జత? 23,000 అడుగుతున్నారా వాళ్ళు? జత 23,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. మొత్తం 23,000 అంట. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఇవి ఎన్ని ఉన్నాయి తమ్ముడు మొత్తం? ఇవి ఎన్ని ఉన్నాయి? 12. ఎంత చెప్పావు జత? ఎంత చెప్పారు బాబా ఇవి జత? జత రేట్ ఎంత చెప్పారు? యూట్యూబ్ ఛానల్లే. మార్కెట్ డౌన్ ఉందిలే కానీ రేట్ ఎంత చెప్పారంట? 15, 16 అడుగుతున్నారు. ఈ జత వచ్చేసి 15,000, 16,000కి అడుగుతున్నారంట. మార్కెట్ చాలా డల్ ఉంది అని చెప్తున్నారు ఆ బాబాయ్. ఇక్కడ ఒక కట్టు ఉంది. బాబాయ్ ఎన్ని ఉన్నాయి ఇవి? 26. ఎంత చెప్పారు జత? 23,000. జత వచ్చేసి 23,000గా చెప్పారు. ఇవి ఈ సైజులు క్లారిటీగా కనిపిస్తాయని దూరం నుంచి తీస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఇవి? 30. ఎంత చెప్పారు జత? 20,000. అడిగారా ఎవరైనా? 18,000కి అడిగారు. ఇవి వచ్చేసి 20,000 చెప్పారంట. 18,000కి అడిగారు అని చెప్పారు. 18,000. ఇవి అమ్మేశారా? అమ్మేయా? అమ్మారా? అమ్మేయేనా? ఎన్ని ఉన్నాయి? 32. 32 ఉన్నాయి ఇవి. జత ఎంత చెప్పారు? 16,000. జత వచ్చేసి 16,000 చెప్పారు. ఇవి చెప్పడం నేను తీసుకోను. 16,000 చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంటది. పొట్టేళ్ళు మటుకి ఎవరు కొనేవాళ్ళు లేరండి. అందరూ కూడా మామూలుగా ఉన్నారు. కొనడానికైతే ఎవరు రాలేదు. ఈ కట్ట వచ్చేసి బేరం జరుగుతుంది, చూద్దాం. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 40, 42. ఎంత చెప్పారు జత? 19,000. పొట్టేళ్ళు వాళ్ళేయండి. జత మొత్తం 42 ఉన్నాయంట. జత 19,000. జత వచ్చేసి 19,000గా చెప్పారు. ఇవి మొత్తం ఒకటే సైజులు అండి. ఇవి చివరి కనిపిస్తుంది కదా, ఈ పొట్టేలు సైజులే. మొత్తం కూడా ఒకటే సైజులు, చిన్నవి పెద్దవి లేవు. మొత్తం అయ్యే పెద్ద సైజులు. ఎంత కడిగారు వాళ్ళు? 18,500. మరి 500 డిఫరెన్స్. అన్ని అడగట్లేదు. ఎన్ని తీసుకుంటున్నారు? 20 తీసుకుంటారు. చాలా పొట్టేళ్ళు ఉన్నాయండి. అసలు మార్కెట్ ఎంత పెద్దది అని అంటే నేను ఇలా తిరిగి చూపిస్తే మీకు నమ్మరు. కానీ ఒక్కసారి మిర్యాలగూడ మార్కెట్ వచ్చి చూడండి. గూడూరు మార్కెట్, ఈ మార్కెట్ లో సగమే ఉంటది అంటారు. మీ నోటితోటి మీరే చెప్తారనమాట. అంత పెద్దగా ఉంది మార్కెట్. నేను ఇంకొక మూల కూడా తిరగలేదు. మాల్ కూడా అలా వచ్చిందనమాట. అసలు ఇంత ప్లేస్ లో ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ ఇది మార్కెట్. ఈ ప్లేస్ లో మాల్ దిగాలి అని అంటే ఎంత మాల్ పట్టిద్ది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద మార్కెట్. ఒకసారి వస్తే మటుకు తెలిసిద్ది.
పొట్టేళ్ళు కానీ ఏవైనా కావాలి అని అంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళి కొంటున్నారు కదా. ఓన్లీ నెల్లూరు జుడిపి కోసమే ఆంధ్ర వెళ్తున్నారు. కానీ మాచర్ల బ్రీడ్ కానీ ఈ పళ్ళ ఇవి అలాంటివి కావాలి అని అంటే మటుకి ఓకే. గూడూరు మార్కెట్ ఏమో నెల్లూరు జుడిపికి ఫేమస్ అండి. ఇలాంటివి ఏవైనా తెలంగాణ పొట్టేళ్ళు, తెలంగాణ నాటు పొట్టేళ్ళు ఏమైనా ఉన్నాయి అని అంటే నాకు తెలిసి తెలంగాణలో ది బెస్ట్ మార్కెట్ మిర్యాలగూడ మార్కెట్ చాలా పెద్దది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మీకు ఏ పిల్లలు కావాలంటే ఆ పిల్లలు, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి. ఒకసారి చూస్తే కదా తెలిసేది. ప్రయత్నించండి. మీకు ఈ కట్ట కాకపోతే ఇంకొకటి కొన్ని వందల కట్టలు ఉన్నాయి. చూసి మంచిది మీకు నచ్చింది బెస్ట్ అనిపించింది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇవి? 25. ఎంత చెప్పారు జత? 23,000 చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. ఈ కట్ట వచ్చేసి జత 23,000 చెప్పారు. ఇక్కడ కూడా ఉన్నాయి నెల్లూరు బ్రౌన్. ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇవి? 20. ఎంత చెప్పారు జత? 25 దాకా. 25,000 చెప్తున్నారు. ఏ టైం దాకా ఉంటారు మీరు ఇక్కడ? 4, 4:30 దాకా ఉంటారు. 6 కూడా అయిద్దంటగా ఒక్కొక్కసారి మార్కెట్ అయిపోయేసరికి ఉంటా. అదే సాయంత్రం 4, 5 వరకు అయితే ఖచ్చితంగా ఉంటది. మా తెలంగాణనే. ఓకే, ఈ కట్ట ఇదండి. సాయంత్రం 5 దాకా ఉంటుందని చెప్పారు ఆ బాబాయ్. నీడపట్ల మంచిగా బండి పెట్టారు కదా, మీకు ఇబ్బంది లేకోకుండా. సాయంత్రం 5 గంటల దాకా ఉంటుందంటండి ఈ మార్కెట్ వచ్చేసి. ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇవి? ఎన్ని ఉన్నాయి? 26. ఎంత చెప్పారు జత? జత ఎంత చెప్పారు? అవును, 19,000 జత వచ్చేసి 19,000 చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇవి? 40 దగ్గర ఉంటాయి. 40 దాకా ఉంటాయి. ఎంత చెప్పారు జత? జత 20,000 చెప్పారు. జత 20,000 చెప్పారు. ఏంది యూట్యూబ్? వీళ్ళు వచ్చేసి అమ్మ వాళ్ళు వనపర్తి నుంచి వచ్చారంటండి మిర్యాలగూడెం మార్కెట్ కి. చెప్పడం 19,000 చెప్పారంట. 18 మొత్తం అయితే 17 ఆ రేంజ్ లో మొత్తం అయితే ఇచ్చేస్తా అని చెప్తున్నారు అమ్మ. ఓకే, ఇంకా వచ్చేసి పెద్ద కట్టలు ఏమన్నా ఉంటే ఒక 2 చూపిస్తానండి. చూపించి వీడియో కట్ చేస్తా. ఎన్ని ఉన్నాయమ్మా ఇవి? 40. ఎంత చెప్తున్నారు జత? యూట్యూబ్ ఛానల్ మాది. రేట్ చెప్పండి, ఎంత చెప్తున్నారు? 24,000 చెప్తున్నారు. రేట్ వచ్చేసి జత 24,000గా చెప్తున్నారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఓకే, ఇంకా చూడండి చాలా ఉన్నాయి అసలు. అంటే ఇంక ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్తే చాలా ఉన్నాయి, కాకపోతే అన్ని అడగట్లేను. కొన్ని పెద్ద పెద్ద కట్టల వరకే చూపిస్తున్నా నేను వచ్చేసి. ఎన్ని ఉన్నాయి బాబాయ్? 38 ఉన్నాయమ్మా. ఎంత చెప్పారు జత? 23,500. అడిగారా? అడుగు. నేను కొనలే, నాది యూట్యూబ్ ఛానల్. ఎవరైనా అడిగారా అంటున్నా. ఎంతగా అడిగారు? 19,000. మీరేమో 23,500 చెప్పారు. వాళ్ళు 19,000కి అడిగారంట. మార్కెట్ చాలా డల్ గా ఉంది, అసలు ఏం కొనే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారు కొనేవాళ్ళు అని అంటే ఆ చెన్నై వాళ్ళు అయితే వచ్చారండి. ఒక 15 బండ్లు 20 బండ్లు వచ్చి ఉంటాయి వాళ్ళ అయితే. వాళ్ళు తప్పనిచ్చి పర్టికులర్ గా మేపుడు పిల్లలు అలాంటివి కొనే వాళ్ళు అయితే ఎవరు కూడా మార్కెట్ లో కనిపించట్లేదు. ఎందుకు అనంటే వర్షాకాలం స్టార్ట్ అయింది, మేపుకునే వాళ్ళు ఎక్కువగా రారు. ఇప్పుడు కేవలం కటింగ్కి వెళ్ళేటివి మాత్రమే వెళ్తాయి. ఆషాఢ మాసం ఒకటి అయింది, డల్ అయిపోద్ది మార్కెట్. అర్థమైందా? మేపుడు పిల్లలకు కూడా ఇప్పుడు వర్షం వల్ల రోగాలు వస్తాయని చెప్పేసి ఎక్కువగా కొనుక్కోరు. ఏమైనా ఉంటే ఇలాంటివి కటింగ్కి వెళ్ళడానికి తప్పనిచ్చి
దేనికి పనికిరావు అంటే మేపుకోవడానికి అయితే ఇవి పని చేయవు. మేపుడు పిల్లలు విడిగా ఉన్నాయి, అవి వీడియో తీస్తాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.